హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి అనే దృఢ సంకల్పంతో కేంద్రంలో కేవలం కాంగ్రెస్ ఉన్న టైంలో పోటీ పడి గెలిచినటువంటి ధీరుడు, వీరుడు, నిజం చెప్పాలంటే రియల్ హీరో ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తున్నారు అందరూ ఈరోజు. సో మేము కూడా మా ఛానల్ తరపున నివాళులర్పిస్తున్నాం. అయితే ఆ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్నారు, వెన్నుపోటు పొడిచి అనేది వాస్తవం. అందరూ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు నాయుడిని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కోపం? ఎన్టీఆర్ గారు అంటే లక్ష్మీ పార్వతితో కలిపి పెళ్లి చేసింది ఆయనే, సాక్షాంతకం చేసింది ఆయనే. ఇన్ని చేసి మళ్ళీ ఆవిడనే బూచిగా చూపి కుటుంబాన్ని దూరం చేసి వెన్నుపోటు పొడిచి బ్యాంక్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయించేసి పార్టీని హస్తగతం చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వైస్రాయ్ హోటల్ దగ్గర అయితే డైరెక్ట్ గా చెప్పులతోనే దాడి చేయించినటువంటి ఘటనలు ఉన్నాయి. అయితే అంతకన్నా ముందు 1995 ఆగస్ట్ 25న చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకొంతమంది నాయకుల్ని బేషరతుగా పార్టీ నుంచి పీకి పక్కన పడేసిన సంఘటన మీకు తెలుసా? అప్పట్లో వీరు పార్టీకి అనర్హులు, వీరికి అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసే మనుషులు వీళ్ళు పార్టీకి పనికిరారు అంటూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నుంచి కూడా పీకి పక్కన పడేసిన 5గురు ఉన్నారు. ఆ 5గురు గురించి ఈ రోజు మీకు ఆ లెటర్ గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అయితే ఆ లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్వయంగా సస్పెండ్ చేస్తూ పార్టీ నుంచి సభ్యత్వం నుంచి పీకేసినటువంటి సభ్యుల్లో 5గురు ఉన్నారు. 5గురులో కూడా ఫస్ట్ నేము ఎన్ చంద్రబాబు నాయుడు గారిది, తర్వాత అశోక్ గజపతిరాజు గారిది, భీమవరం దగ్గర ఉంటారు కదా అశోక్ గజపతిరాజు గారిది ఆయనది, తర్వాత కె విద్యాధర్ రావు గారిది, తర్వాత టి దేవేంద్ర గౌడ్ది, ఆ తర్వాత మాధవ్ రెడ్డిది. ఈ 5గురిని పార్టీ సభ్యత్వం నుంచి పార్టీ నుంచి పీకి పక్కన పడేశారు ఎన్టీ రామారావు గారు. ఎందుకు? వీళ్ళ ప్రవర్తన బాగాలేదు, వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, వీళ్ళు పార్టీలో ఉంటే పార్టీ పరువు కూడా పోతుందనే సదుద్దేశంతో వీళ్ళందరినీ పీకి పక్కన పడేసడం జరిగింది. ఆ తర్వాత నుంచి జరిగిన పరిణామాలు రోజు రోజుకి పార్టీని చాప కింద నీరులా ఆక్రమించుకుంటూ చివరికి పూర్తిగా హస్తగతం చేసుకున్నటువంటి వైనం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అప్పుడే పార్టీ సభ్యత్వం నుంచి 1995 ఆగస్ట్ 25 పీకేస్తే తర్వాత నుంచి ఆయన పార్టీ సభ్యుడే కదా, పార్టీ అధినేత పీకేశాడు. అయినా కూడా పార్టీని వదలకుండా పట్టుకొని పీకి కక్ష సాధింపు చర్యగా చేయాల్సిందంతా చేసి చివరికి ఎన్టీ రామారావు గారి మరణానికి కారణమైనటువంటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో చంద్రబాబు గారి నేము అలా నిలిచిపోయింది. సో ఇది ఒకంత బాధగా ఉన్నప్పటికీ కూడా ఇది జరిగిన వాస్తవాలని స్వతహాగా ఎన్టీ రామారావు గారే ప్రెస్ మీట్ పెట్టి మరీ సొంత బిడ్డనిచ్చిన మామని వెన్నుపోటు పొడవటం అంటే తండ్రిని వెన్నుపోటు పొడవటమే అని చెప్పడం జరిగింది. సో ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ లెటర్ బయటకు వచ్చింది. దీన్ని మేము ముందు పెట్టే ప్రయత్నం చేశాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది మీరే నిర్ణయించుకోవాలి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.